వెల్కమ్ టు పొలిటికోస్ వ్యూయర్స్. మనం ఈరోజు రాచకొండ ఫోర్ట్ దగ్గరికి వచ్చాము. ఇది హైదరాబాద్కి దాదాపు 89 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రాచకొండ ఫోర్ట్ ఇప్పుడు మరోసారి ఫోకస్లోకి వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని ఫిలిం సిటీగా మార్చడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని ప్రకటనతో ఒక్కసారి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు, అంతేకాదు ఇక్కడ ఉన్న తాండా వాసులు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మనం వస్తుంటేనే మన పొలిటికోస్ టీం ఇక్కడ స్పెషల్ ఒక ట్రిప్ వేసుకొని ఇక్కడ కవరేజ్లో భాగంగా వచ్చాము. ఇక్కడ కొంతమంది గ్రామస్తులతో కూడా మాట్లాడడం జరిగింది, అవి కూడా మీకు వినిపిస్తాము. కాకపోతే మొదట ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. రాచకొండ ఫోర్ట్ ఏదైతే ఉందో దీని నుంచి ఇది మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధీనంలో ఈ మొత్తం ఏరియా ఉందని చెప్తున్నారు ఇక్కడ స్థానికులు. దాదాపు 1000 ఎకరాలలో విస్తీర్ణంలో ఉన్న ఈ యొక్క ఏదైతే రాచకొండ ఫోర్ట్ అంటే అప్పుడు రాజుల కాలం వారి ఒక ఫోర్టు, అక్కడ వాళ్ళు నివాసం చేసిన ఆ భవనాలు, అక్కడ వాళ్ళు ఏమేమైతే ఆ బాయిలు అవన్నీ ఏవైతే తోయుకున్నారో అప్పుడు అవన్నీ కూడా ఉన్నాయని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఒకసారి మనం వెళ్ళి చూద్దాము. ఇక్కడ లోపల కూడా కొంతమంది విజిటర్స్ రెగ్యులర్గా టూరిజంలో భాగంగా కూడా వస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ కూడా కొంతమందిని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు లోనికి వెళ్ళి చూద్దాం మనం. భజన్ నాయక్ ఇక్కడ ఈ తాండా వాసులు స్థానికంగా ఉన్నారు. ఇప్పుడు ఈ తాండా పేరేంది? రాచకొండ తండా. రాచకొండ తాండానా ఇది? రాచకొండ తండా. ఈ రాజుల రాష్ట్రం. ఓకే. రాజుల రాష్ట్రం. పైన రాజు ఉండేది, పైన కోట అని పడిపోయింది. కేసీఆర్ ఇక్కడ దిగాడు. ఫిలిం సిటీ వేద్దామని చేస్తే ఈ రామోజీ ఫిలిం సిటీ అది అమ్ముకుని కేసీఆర్ డబ్బులు తీసుకొని పోయిండు. ఇక్కడ క్యాన్సల్ చేసిండు రాచకొండ కోర్టుకి. సో ఇప్పుడు ఈ రాచకొండ కోర్టులో ఎంత విస్తీర్ణంలో ఉన్నది? మస్తు ఉంది, చాలా పెద్దది. చాలా పెద్దది. ఇది రచకొండ, దేవరకొండ, నల్గొండ, భువనగిరి కోట్. ఇది అంతా ఒకటి. ఇదంతా చూడలేదు, మేము పుట్టలేదు అప్పుడు. మీకు ఎట్లా తెలుసు ఇదంతా? మీ పూర్వీకులు అయితే ఇది మా తాతలు చెప్తే మాకు తెలిసింది. ఏంటి ఏమని అప్పుడు చెప్పుకునే వాళ్ళు? ఇది అప్పుడు రాజులది, తుర్క రాజులు, దొరలు, పటేల్ది అట్లా నడిచింది అప్పుడు కాలం. ఈ రాజుల పాపం అంట, పాపం చేసేవాళ్ళు అంట. పాపం చేస్తే ఈ అగ్నివర్షం పడి ఈ రాజ్యం మునిగిపోయిందంట అప్పట్లో. అంటే మునిగిందంటే వరదలు వచ్చినాయి. వరదలు అగ్నివర్షం పడి ఈ సాపైన మునిగిన రాజ్యం అంటే రచకుండా మునిగిన రాజ్యమే. మునిగిన రాజ్యం అంటారు. మీరు ఇక్కడ గైడా చెప్తుంటారా? అన్ని వస్తుంటే సిటీకి వెళ్ళి వస్తారు, చిన్న అబ్బాయిలు వస్తారు, వీళ్ళు వస్తారు, అన్ని చూపించుకొస్తా. అప్పుడు రాజులు రాసిన రాతలు ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి అన్ని. ఆ గుర్రం మీద పోయేట రాజు పైకి, గుర్రం మీద పోయి కింద ఏమైనా పని పడితే కిందికి వచ్చేది. అన్ని 5 గేటు బంద్. అప్పుడు ఇప్పుడు ఖుల్లా అయిపోయినాయి, అన్ని పడిపోయినాయి, ఏం లేదు. అప్పుడు రాజుల పేర్లు ఏముండే? నేను పుట్టలేదు, నాకు తెలియదు. మీ తాతలు ఏమన్నా తెలుసు సార్, కానీ అంత గుర్తులేదు. అన్నీ చూపిస్తా. ఓకే. ఇప్పుడు మనము ఈ రాచకొండ ఫోర్ట్ లోపలికి వెళ్ళి మనకి తను గైడ్ లాగా ఉంటాడు బజరంగ్ నాయక్, అతను చూపిస్తాను అంటున్నాడు. రాచకొండ ఫోర్ట్ ప్రధానమైన గేట్ ఎంటర్ అవుతానే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని ఎత్తైన గుట్టలు, కొండలు, ఎటు చూసినా పచ్చదనం కనబడుతుంది. ప్రతి ఒక్క గుట్టకు ఒక ప్రత్యేకత ఉందని చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు మనం ఈ నాయక్ని అడిగి భజన్ నాయక్ని అడిగి తెలుసుకుందాము. చెప్పండి అమ్మా, ఈ గుట్ట ఏంటి? ఈ గుర్రల గుట్ట, సంగట్ల గుట్ట, రామాయణం. సంగట్ల గుట్ట పైన సంగట్ల బాయిలో నీళ్లు ఉన్నాయి. ఇప్పటికి ఎండాకాలంలో ఉంటాయి, ఎప్పుడైనా ఉంటాయి. గుర్రాల గుట్ట, గుర్రాలు మేసేట రాజులై. చుట్టూ రమను ఒక్కటే గేటు, ఆ గుట్టకు ఒకటే గేటు. గేటు బంద్ చేస్తే పైన నీళ్లు బాయి అట్లనే మేసేది, అక్కడే తిరిగేది. వస్త్రం పడితే కిందికి దింపేది, పైకి రాజు పోయేది సంగట్ల గుట్టకు, పైన కోట. ఇప్పుడు మనం సంఖ్యల గుట్టకు పోయే ప్రయత్నం చేద్దాం. మనం సంగట్ల గుట్టకు పోదాం. ఓకే. ఇప్పుడు ఈ గుట్ట పైన ఎన్ని గేట్లు ఉన్నాయి? ఎన్ని ద్వారాలు? 6 ద్వారాలు ఉంటాయి. 5 ద్వారాలు మొత్తం 7. దీంతో 7. ఓకే. దీంతో 7. ఇక 7 పోయినాక 6 పోవాలి. 6 పోతే రాజు కోట వస్తుంది, బాయి వస్తుంది, సంగట్ల బాయి వస్తుంది. అంటే మీదికి వెళ్ళాలి, మీదికి వెళ్ళాలి, పైకి ఎక్కాలి. మెయిన్ ఇక్కడే ఉండేవాళ్ళ రాజులు? మెయిన్ పైననే.
కోట పడిపోయింది, ఖాళీ బేస్ ఉంది, ఓకే 12 రూములు ఉంటాయి, అన్నీ ఉంటాయి. చూసుకోవాలంటే బావి గిట్ట అంత నీళ్ళు ఉన్నాయి, అన్నీ ఎప్పుడైనా ఎండాకాలంలో ఉంటాయి, ఎప్పుడు ఎండిపోవు. ఈ రాజ్యం అంతా కూడా అప్పుడు మొత్తం అగ్గివాన వచ్చింది అంటారు. ఇప్పుడు ఇది చూస్తే మొత్తం ఇళ్ళే సార్, అప్పుడు ఇవన్నీ ఇల్లులే. అచ్చా. ఇది ఇడికెళ్ళి చూస్తే సగట్ల గుట్ట దాకా అన్ని ఇల్లులే ఇవి. ఈ అన్ని గోడలు తట్టి పడిపోయినాయి, అన్ని పోయినాయి. అంటే ఎవరు ఉండేవాళ్ళు అప్పుడు ఇక్కడ? ఈ రాజులు, తుర్క రాజులు అంట, ఎవరు అందరు, వాళ్ళందరూ పటేలు, పట్వారి, దొరలు, పోలీస్ పటేల్. అప్పుడు ఈ అల్లాపూర్ లింగారెడ్డి పటేల్, పోలీస్ పటేల్ చూసినా, చూసా. ఆ పటేల్ నడిచింది 4 రోజులు అప్పుడు. పోలీస్ పటేల్ నడిచింది, అంతా బాగా చూసిండు. ఇక అప్పుడు ఆయన పోయిండు, పోలీస్ పటేల్ పోయిండు. ఇప్పుడు పోలీసు వాళ్ళది రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు సంగతి కాదు, ఇది రామారావు ఉన్న సంగతి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ దారులు ఇవన్నీ కూడా అంటే ఎటు చూసినా మనకు గుట్టలు, ఎత్తైన గుట్టలు, కొండలు ఇవన్నీ కనబడుతున్నాయి. ఇప్పుడు మనం ఇదంతా కూడా ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధీనంలో ఉంది. మనం ఇప్పుడు అక్కడ వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. రాచకొండ ఫోర్ట్ మనం ఎంటర్ అయిన కొద్ది లోపలికి రాగానే మనకు ఇది ఒకటి కనబడుతుంది. ఇది ఒక మండపం లాగా. ఇది మెయిన్ అంటే రాజులైతే ఎక్కడ నివాసం ఉంటారో దానికి పోకముందు ఎవరైనా రాజును కలవనికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలోకి వచ్చి వాళ్ళు ఇక్కడ కూర్చొని చర్చించుకొని తీర్మానాలు ఏమైనా చేసుకొని పోయి వినతి పత్రాలు పైన ఇచ్చేవాళ్ళని చెప్తున్నారు ఇక్కడ స్థానికులు. మనం చూడొచ్చు ఇక్కడ పైన అంతా కూడా పురాతనమైన కట్టడాలు అట్లనే ఉన్నాయి. కింద కొంచెం డెవలప్మెంట్ వర్క్ జరిగిందని చెప్పుకోవచ్చు గతంలో. ఇవన్నీ కూడా తర్వాత వచ్చిన కట్టడాలు. సో దీన్ని డెవలప్ చేసే ప్రయత్నం కొంత జరిగిందని చెప్పుకోవచ్చు మనం. కాకపోతే పెద్ద ఎత్తున ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్ కావాల్సింది ఉందని ఇక్కడ స్థానిక తాండావాసులే కానీ గ్రామస్తులు కానీ వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒకవేళ మంచిగా డెవలప్ చేస్తే టూరిజం స్పాటే కాదు, ఇప్పుడు గతంలో కూడా చూసుకున్నట్టయితే ప్రభుత్వాలు దీన్ని మొత్తంగా ఫిలిం ఏదైతే సిటీని ఇలాగ దీన్ని మార్చాలని వాళ్ళు చేసిన ప్రకటనలు అవన్నీ కూడా కార్యరూపం దాల్స్తే వాళ్ళకి చాలా మేలు జరుగుతుందని వాళ్ళు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. సో ఇది ఇక్కడ మనం చూసిన ఏదైతే మంటపం ఏదైతే ఉందో దీని తర్వాత మనం వేరే ప్రాంతానికి వెళ్దాం. అక్కడ ఏముందో కూడా అక్కడ విశేషాలు చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాచకొండ ఫోర్ట్లో మనము ఏదైతే ఆ గుట్టను ఎక్కుతున్నప్పుడు మనకి ఇక్కడ రెండవ ఒక ద్వారం కనబడుతుంది. అసలు ఈ ద్వారానికి విశేషం ఏంటి, ఈ దారికి అసలు ఏంటి విశేషం, దాని గురించి గుర్రం మీద పోయేట రాజు. ఈ రెండో గేటు ఇంకా 4-5 ఇంకా 5 గేటు పోవాలి పైకి. రాచకొండ కోటకు ఎక్కుతున్నాం. ఈ చుట్టూ రౌను కోట, ఈ దొంగలు ఎవరు రాకుండా ఇది గేటు బంద్. రాజు పైన ఉండేది. ఇప్పుడు మనం ఇంకా ఈ గేట్లోకి ఎంటర్ అయ్యి మనం ఇంకా ముందుకు వెళ్దాము. ఈ రాచకొండ ఫోర్ట్ ఇంకా మనం ఆల్మోస్ట్ ఇంకొక 4 ద్వారాలు వెళ్ళాలని చెప్తున్నారు పెద్దాయన భజన్ నాయక్. మనం వెళ్ళి చూద్దాం. రాచకొండ ఫోర్ట్లోకి మనం ఎలా అయితే లోనికి వస్తుంటామో ఇక్కడ మనకు అప్పటి పురాతనమైన కట్టడాలు ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే తర్వాత కాలంలో కొన్ని కట్టడాలు జరిగినాయి, దానికి దీనికి మనం డిఫరెన్స్ చూడొచ్చు. ఇవన్నీ కూడా పురాతనమైన కట్టడాలు ఇక్కడ ఉన్నాయి. సో అప్పట్లో ఇక్కడ ప్రజలు ఎవరైనా రాజు దగ్గరికి వస్తే ఇక్కడ కూర్చొని వాళ్ళు చర్చించుకోవడము, లేకపోతే ఏమైనా తీర్మానాలు చేసుకొని రాజు దగ్గరకు పోయి సమర్పించుకోవడం ఇట్లాంటివన్నీ చేసేదని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా అట్లనే మనం చూడొచ్చు. ఇవన్నీ చాలా కాలం నాటి కట్టడాలు. ఇంకా వీటిని ఇట్లనే పరిరక్షిస్తున్నట్టు మనం గమనించుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ అధికారులు ఇవన్నీ ఎవరైతే దీన్ని స్వాధీనం చేసుకున్నారో ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి కూడా కొన్ని గతంలో కొంత చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఈ గోడ మనం చూస్తున్నామో ఇది తర్వాత కాలంలో కట్టిన గోడలు, ఇవన్నీ ప్రాచీనమైనవి అట్లనే ఉన్నాయి. ఇంకా దానికి మరమ్మతులు అవన్నీ కూడా చేయలేదు. కాకపోతే ఇంకా డెవలప్మెంట్ వర్క్స్ ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జరగాల్సిన అవసరం ఉంది.
సో ఇక్కడ స్థానికులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రాంతాన్ని అంతా కూడా డెవలప్ చేస్తే ఇక్కడ వీళ్ళ తాండాలే కానీ ఇక్కడ ఉన్న గ్రామాలకే కానీ వీళ్ళందరికీ కూడా వాళ్ళకి సంబంధించిన భూములు అవన్నీ కూడా చాలా రేట్లు ఎక్కువైపోతాయని ఆశతో చూస్తున్నారు. సో ఇట్లాంటి కట్టడాలు ఇంకా మనం చూసుకున్నట్టయితే చాలా ఉన్నాయి. ఇంకా మనకి ఇక్కడ నుంచి కోట చూస్తే సంకెళ్ళ గుట్ట అని మనకి ఇక్కడ కనబడుతుంది మన ఎదురుగా. సో ఈ గుట్ట పైన కూడా ఇంకా కొంతమంది ఇక్కడ లోకల్ విజిటర్స్ వీళ్ళు కూడా ఎక్కి అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు. కాకపోతే ఈ ప్రాంతం అంతా కూడా పెద్దగా ఎవరిని అనుమతించడం లేదు. కాకపోతే మనం చూడొచ్చు, కొంతమంది వీక్షకులు అక్కడ వెళ్ళి అక్కడ చూసే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఇదే మెయిన్ ఇక్కడ తీర్మానాలు చేసినాక ఆ కాలంలో ఇక్కడ లోనికి ఏదైతే రాజు ఉండే ఆ గదులే కానీ ఆ ప్రాంతానికి కానీ వెళ్ళేవారని స్థానికులు చెప్తున్నారు. ఇప్పుడు మనం అక్కడ వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. గుట్ట ఎక్కుతున్న క్రమంలో మనకు కొన్ని గుట్ట పైన కొన్ని ఇట్లా శిల్పాలు దాని మీదనే చెక్కినట్టు మనకు కనబడుతున్నాయి. దాని గురించి చెప్పు భజన్. పాల భైరవుడు చెక్కారు. ఇక్కడ అప్పుడు రాజులు రాసిన రాత చెక్కారు, బండ మీద చెక్కిరు. ఓకే, అప్పుడు అప్పుడు తెలుగు అంటే సార్ నాకు చదువు రాదు. ఇక ఇక అంతా దింపుకో సార్. ఓకే, శిల్పకారులు చెక్కిన శిల్పం మనం చూడొచ్చు. అంతేకాకుండా ఇక్కడ తెలుగులో కొంచెం తెలుగులానే కనబడుతుంది. ఇది ఇక్కడ చెక్కారు మొత్తంగా. రాచకొండ ఫోర్ట్ 3వ ద్వారం దగ్గరికి మనం సమీపిస్తున్నాము. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ వస్తున్న క్రమంలో మనం పోతున్న కొద్దీ ఈ ఎత్తు ఎక్కువ అవుతుంది, ఎక్కడం కూడా కాస్త కష్టంగానే ఉంది. ఇప్పుడు ఈ ద్వారం దేనికే? అన్ని గేటు పైన రాజు ఉండేది. ఓకే, ఈ 3వ గేటు. ఎత్తైన గుట్టలు కొండలు మనం చూడవచ్చు. ఇక్కడ అప్పటి కొండలు ఇవన్నీ కూడా న్యాచురల్ ఫార్మేషన్. సో దీన్ని ఇక్కడ కోట గురించి నిర్మాణం చేసిన అప్పటి మనం నిర్మాణాలు చూడొచ్చు. సో ఇక్కడ నుంచి మనం ఇంకా పైకి వెళ్ళాలి. ఇంకొక 3 గేట్లు దాటుకుంటే కానీ పైకి వెళ్ళలేము మనం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 4వ గేట్ దగ్గరకు వస్తున్నాం మనం. రాచకొండ మెయిన్ గేట్ నుంచి ఈ గేట్ వరకు చెప్పుకున్నట్టయితే ఇది ఒక 4వ ద్వారం అని చెప్పుకోవచ్చు. ఈ 4వ ద్వారంలో మనం గమనించవచ్చు, ఇక్కడ అప్పటి శిల్పకారులు ఇక్కడ ఇరువైపులా ఈ ద్వారానికి ఏనుగు బొమ్మలు మీద చిరుతపులి మధ్యలో చక్రం ఇవన్నీ కూడా చెక్కడం జరిగింది. సో కాలానుగుణంగా ఇక్కడ పైన కూడా చెట్లు ఇవన్నీ కూడా మొలిసేసి మనం చూడొచ్చు. సో ఇదంతా కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది అని ఇక్కడ స్థానికులు కోరుకుంటున్నారు. సో ఈ ద్వారం నుంచి మనం ఇంకా ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం. సో ద్వారాలన్నీ కూడా ఏవి కూడా అంటే కొంచెం రిపేర్లు అయితే అవసరము, కాకపోతే ఏవి కూడా పడిపోయిన స్థితిలో లేవు. అన్నీ కూడా మన కళ్ళ ముందు నిలబడి మనకు కనబడుతున్నాయి. సో దీన్ని కొంచెం రిపేర్స్ చేసి డెవలప్మెంట్ చేస్తే మంచి టూరిజంగాను ఫిలిం సిటీ వస్తే కూడా ఇంకా బాగుంటుంది అని ఇక్కడ స్థానికులు అభిప్రాయం తెలపడం జరిగింది మనకు. సో ఇక్కడ నుంచి మరికొంత ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. రాచకొండ ఫోర్ట్ 5వ ద్వారం దగ్గర ఉన్నాము. దాదాపు కింద నుంచి మనం లెక్కేసుకుంటే ఒక 45-50 నిమిషాలు పాటు నడిస్తే కానీ మనం ఇక్కడ ఎక్కే పరిస్థితి లేదు. సో ఇక్కడ ఈ ద్వారం దగ్గర మనకు పెద్దగా ఏమి చెక్కినట్టు ఏం కనబడట్లేదు. కొన్ని ద్వారాల దగ్గర ఉన్నది, కొన్ని గుట్టల పైన కూడా చెక్కడం జరిగింది. సో ఇది చూసుకుంటే ఈ ద్వారంలో ఇక్కడ ద్వారపాలకులు కానీ అప్పుడు కూర్చోవడానికి వాళ్ళు సేద తీర్చుకోవడానికి ఇవన్నీ కట్టడాలు అవన్నీ కూడా అలానే ఉన్నాయి. ఇది కూలిపోవడం ఏం జరగలేదు, కాకపోతే దీని మెయింటెనెన్స్
చాలా అవసరం ఉంది. ఇట్లాంటి కట్టడాలన్నీ కూడా చాలా ఉన్నాయి ఈ కోటగూడలో. సో డెవలప్మెంట్ అయితే జరగాలన్నట్టుగానే మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. సో చాలా చెట్లు మొలిసేసాయి ఈ యొక్క పురాతనమైన కట్టడాల మధ్యలో నుంచి, కొండల మధ్యలో నుంచి కూడా. సో ఇదంతా కూడా మనం చూసుకున్నట్టయితే ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి ఇంకా 2 ద్వారాలు ఉన్నాయని చెప్తున్నారు. సో అక్కడ కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. 5 ద్వారాలు దాటిన తర్వాత మనకి ఇక్కడ ఒక కట్టడం కనబడుతుంది. ఇది కూలిపోయిన కట్టడంగా చెప్తున్నారు ఇక్కడ స్థానికులు. పెద్దయినా భజన్ నాయక్, ఇప్పుడు ఇది దేనికి సంబంధించిన ఈ కట్టడం? రాజుకోట, ఉమ్, రాజుకోట పడిపోయింది. ఈ రాజు ఇంటికి పోయే మెట్టు దారి ఇది. ఈడంగా పోతే 12 రూమ్లు ఉన్నాయి పైకి, ఓకే ఖాళీ పడిపోయింది కోట. ఓకే. ఈ ఉయ్యాల ఊగేది ఇదా? రాజులు, ఓకే. ఇది ఉయ్యాల ఊగేది. ఇటువైపు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకొక పురాతనమైన కట్టడం ఉంది. సో ఉయ్యాల ఊగేది. ఇక్కడ ఎవరు ఊగేది ఉయ్యాలు? రాజులు, రాజులు రాజులు ఓకే ఓకే. ఇది మనం చూసుకున్నట్టయితే ఓపెన్గా ఉంది ఇది టాప్. అని పలగొట్టారు, అంటే ఇక్కడ ఏదన్నా కొలను ఉండేనా? అని పలగొట్టారు. పలగొట్టారా? ఈ పురాతనమైన కట్టడం ఇది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ దీని అసలు ఏమాత్రం మెయింటెనెన్స్ లేకుండా ఉంది. కోటకు సంబంధించిన 6వ ద్వారం. సో ఈ మీదకి ఎక్కడానికి దాదాపు 1 గంట పట్టిందని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే చాలా ఎత్తైన ఈ యొక్క కొండపైన ఈ యొక్క ఫోర్ట్, రాచకొండ ఫోర్ట్ అనేది నిర్మాణం చేయడం జరిగింది అప్పటి రాజులు. సో ఇప్పుడు కూడా మనం చూసుకున్నట్టయితే ఈ కట్టడాలు అవన్నీ కూడా ఏమి ఇంకా కూలిపోలేదు, అట్లనే ఇంటాక్ట్గా ఉన్నాయి ఇవన్నీ కూడా. కాకపోతే చెట్లు మొలిసాయి, కొంచెం మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆల్మోస్ట్ మనం ఇక్కడ నుంచి చుట్టుపక్కల ఎటువైపు చూసినా కూడా మనకన్నీ కూడా గుట్టలు, కొండలు, ఎటు చూసినా పచ్చని వాతావరణం మనకు కనబడుతుంది. రాచకొండ ఏదైతే ఫోర్ట్ ప్రధాన ద్వారం నుంచి మనం ఇక్కడికి వచ్చాము, 6వ ద్వారం మనం దాటాము. ఇదంతా కూడా సంఖ్యల గుట్టగా దీన్ని చెప్పుకుంటారు. సో ఇది దాటిన తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ ఒక సంఘట్ల మెట్ల బావి ఉందని చెప్తున్నారు ఇక్కడ స్థానికులు. అక్కడికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. సంఘట్ల బాయ్ అంటారు ఇక్కడ మనం చూస్తున్నాం ఏదైతే ఉందో. ఈ బాయ్ న్యాచురల్గా ఉందా మరి ఏంటో తెలియదు, కానీ ఇది చాలా లోతుగా ఉండే బాయట. సో 2 గుట్టల మధ్యలో ఒక చిన్న పాయలా ఉన్న ప్రాంతంలో నీరు ఎప్పటికీ ఆ రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా మనం చూడొచ్చు. వాటర్ ఇక్కడ ఎప్పటికీ నిల్వ ఉంటుంది, వర్షం నీరైనా ఏదొచ్చినా. ఇక్కడ లోతు కూడా ఎక్కువనే ఉందని చెప్తున్నారు. కాకపోతే కొంచెం పైకి వెళ్తే అంత లోతు లేదంటున్నారు. అప్పుడు రాజవంశీయులందరూ కూడా ఇక్కడ వాళ్ళందరూ కూడా స్నానం ఆడేవాళ్ళు అన్నట్టుగా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. నీళ్ళు వచ్చేది, వర్షం నీళ్ళు, వర్షం నీళ్ళు వర్షం నీళ్ళు ఎప్పుడు ఎండిపోవు. ఇది ఎప్పుడు ఎండిపోవు, ఎండాకాలం ఉంటాయి, ఎప్పుడన్నా ఉంటాయి. ఓకే. అంటే ఇది ఎంత పొడవు ఉంది ఇది? ఇడికి బాగానే ఉంది. ఆడికి అప్పుడు ఇక్కడే స్నానం చేస్తారు. ఈడ లోతు, అక్కడ లోతు లేదు. ఓకే. ఇక్కడ ఏది పడ్డా కానీ పైకి వచ్చేది లేదు, లోపలికే. అంటే ఇక్కడ ఎంత లోతు ఉంటుంది? చాలా లోతు, చాలా లోతు. చాలా లోతు. ఓకే. ఇప్పుడు దగ్గర 20 ఫోన్లు వచ్చిందా, 20 ఫోన్లు పడ్డాయి. ఫోన్లు ఎక్కుతుంటే జారిపడ్డాయి చేతికెళ్ళి. ఓకే. చూడ్డానికి వచ్చిన వాళ్ళ ఫోన్లు, ఫోన్లు అబ్బాయిలు వీళ్ళు వాళ్ళు పట్ల చెట్టుకి వెళ్ళి వస్తారు, ఎక్కిపోతుంటే జారిపడ్డాయి. సో ఎప్పుడు ఎండిపోదు ఇది, దిగినా అది వంతో దొరకలేవు. ఓకే. సో సంకల్లగుట్ట దగ్గర ఉన్న ఈ పైన ఉన్న ఈ యొక్క సంగట్ల బాయ్ అంటారంట దీన్ని. సో అప్పటి రాజులు ఇక్కడ స్నానాలు అవి చేసేవారు అని చెప్తున్నారు మనకి ఇక్కడ ఉన్న స్థానికులు. సో ఇది మనం చూసుకున్నట్టయితే రాచకొండ ఇది ఫైనల్ పాయింట్ ఇది. సో ఇక్కడ కూడా వాళ్ళు ఒక నీటికి సంబంధించిన ఒక వెసులుబాటు చేసుకొని ఉండడం అనేది మనం ఇక్కడ చూడవచ్చు. రాచకొండ ఫోర్ట్కి ఆనుకొని ఉన్న తాండా ఇది. ఇక్కడ తాండా వాసులు ఏమంటారో వారి మాటల్లోనే విందాం. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన రాచకొండ ఫిలిం సిటీ హైదరాబాద్ దగ్గర ఉంది కాబట్టి చాలా మంచి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఒక మాట చెప్పిండు. చేస్తే మాకు కూడా చాలా సంతోషం. అది మేము గిట్ట చాలా గర్వపడాల్సిందే. అది పెడితే మాకెందుకంటే చాలా మేము ఇక్కడ దగ్గర హైదరాబాద్కు మాకు ఒక 40-50 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది ఏదైనా ఆ ఫిలిం సిటీ వేస్తే మా గిట్ట ఇక్కడ ఉద్యోగాలు ఉపాధి ఏదో ఒకటి మాకు కలుగుతుంది. అది పడ్డా కానీ మా
మా మా భూమిలో గిట్ట కొంత అంతో వాల్యూ ఉంటుంది. ఇక్కడ రాచకొండ గుట్టాల్లో ప్లేన్ సిటీ చేస్తామని కూడా ఒకసారి మోసం చేశారు. ఈసారి ఖచ్చితంగా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. నేను రాచకొండ విలేజ్ పెద్ద మనిషిని. అయితే ఇక్కడ ఒకసారి కేసీఆర్ ఫిలిం సిటీ పెడతామని పెట్టి ఇక్కడ వచ్చి దిగిండు. మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసి ఇక్కడ పెడితే మాకు కూడా మంచిగా ఉంటుంది. ఇక్కడ పోరాల భవిష్యత్తు కూడా అక్కడ బాగుంటుంది, మంచిగా ఉంటుంది. భూముల డిమాండ్ కూడా పెరుగుతుంది. ఇంతో బాగానే ఉంటుంది. ఇక్కడ పెడితే బాగుంటుంది. వస్తేనే మంచిది. మేము కూడా బతాం కదా. నువ్వు అది ఏదో మన వాచ్మెన్ లెక్కను ఇట్లా బతాం కదా. దానివల్ల కూడా మేము కూడా చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు ఇది మీ తాండానా? రాచకొండదండి. రాచకొండ తాండా ఎన్ని గడపలు ఉంటాయి? ఒక 200 కడుపు ఉందో ఎక్కువ ఉండొచ్చు. ఇక మేము లెక్క పెట్టుకోలేదు అనుకోరాదు. ఉండొచ్చు కానీ ఇప్పుడు ఎత్తుకలాడాలి అంటే ఎవరు ఎత్తుతారు. కానీ ఇక్కడ మీకు ఫ్యాక్టరీలు ఉపాధి ఏం లేదు? ఏ ఉపాధి ఉంది కానీ ఎందుకు లేదు, ఉంది. చెప్పమ్మా, మీకు ఇక్కడ ఫిలిం సిటీ వస్తే మంచిదే? మాకు ఫిలిం సిటీకి వస్తే మంచిదే సార్. ఇంతో అంతో వెనక ఉన్నోళ్ళు బతాం, చిన్న పెద్ద వాళ్ళ మంచిగా తెలివి నేరేసుకుంటారేమో. ఇది జంగల్ ఆయే, మాది అడవి జీవితం ఆయే. అడవి జీవితం లెక్క బతున్నాం. మాకు ఏ తెలివి లేదు, తాటి లేదు, ఒక ఊరు లేదు, ఒక సహకారం లేదు మాకు. అది వచ్చినా ఇంత సహకారం అవుతుందేమో, ఊరికి ఇంత మంచిగా అవుతుందేమో, వెనక పిల్లల భవిష్యత్తు కూడా మంచిగా అవుతుందేమో. దాన్ని చూసుకుంటా మంచిగా ఉండాలి. ఇప్పుడు వచ్చిన మంత్రి కూడా మాకు మంచిగా చూడాలి. ఏ దానికైనా మంచిగా చేయాలి. ఇంత పోటు భూములు ఉన్నాయి మాకు. అది జంగలాత్ పట్టుకుంది. ఆ జంగలాత్ మాకు దాని మీద రైతు బంధు లేదు, ఆ భూమి లేదు మాకు. అక్కడనే ఉంచుకుంటూ అది ఒక సహకారం చేయాలి. ఆ పోటు భూములు మాకు పేదోళ్ళం, మా పేద రైతు మేము. పేద రైతులకు ఇంత అది స్నానం చేస్తే మేము కూడా బతాం. దాని మీద అది ఒక స్నానం చేయాలి మాకు. మా రోడ్డుకి, మా ఊరికి ఇంత సవలత్ చేయవలసిందే సారు. సంస్థాన్ నారాయణపూర్ మండలంలో ఉన్న ఒక తాండా దగ్గర ఉన్నాము. కడిల బావి తాండాలో ఉన్నాం మనము. ఇది యాదాద్రి భువనగిరి జిల్లాలో వస్తుంది. చెప్పండి, మీ పేరేంది? నా పేరు గన్నా గారు. ఇప్పుడు ఇక్కడ అంటే ఇక్కడికి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టుంది మన రాచకొండ ఏదైతే కిలా ఉందో. సో ఇక్కడ అప్పటి నుంచి అంటే 2014 నుంచి కూడా ఇది డెవలప్ అవుతుంది అంటున్నారు. 2014 నుంచి వచ్చి కేసీఆర్ సార్ కూడా వచ్చి తిరిగి పెద్ద మీటింగ్ పెట్టింది దాని గురించి. అయితే దానికి ఏమన్నారంటే పెద్దగా ఇక్కడ ఫిలిం సిటీ చేద్దాం అనేది దానికి ప్రకటిస్తామని చెప్పి చాలా మీటింగ్ అందరిని పిలిపిస్తే ఊరు జనాలు కూడా వచ్చి అందరూ మాట్లాడారు దాని గురించి. ఇక మళ్ళీ తర్వాత ఆగిపోయింది. అది డెవలప్ అయితే బాగుండేదని మాకు కూడా ఉండే. రాచకొండలో ఫిలిం సిటీ నిర్మాణం చేస్తామని గత ప్రభుత్వం కూడా ప్రకటనలు చేసింది. ప్రకటనలకే పరిమితమైంది. సీఎం రేవంత్ రెడ్డి అదే ప్రకటన మళ్ళీ చేశారు. ఏదంటే ఫిలిం సిటీని మేము రాచకొండలో మేము నిర్మాణం చేసి చూపిస్తామని. సో ఈ యొక్క ప్రకటనలకే కాకుండా డెవలప్మెంట్ నిజంగా జరిగితే మా జీవితాలు బాగుపడతాయని ఇక్కడ స్థానికంగా ఉన్న గ్రామస్తులు, తాండావాసులు కూడా అభిప్రాయపడుతున్నారు. వాళ్ళ డెవలప్మెంట్ కూడా మనము కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ శేఖర్ లోకేష్తో కరెస్పాండెంట్ జోయల్ ఫర్ పొలిటికోస్, రాచకొండ ఫోర్ట్, యాదాద్రి జిల్లా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.